శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. ఇప్పుడు మనం చెప్పుకునే కదా అన్యదాశరణమునాస్తి వల్లంపాటి కథలు. అయితే భారత స్త్రీ లలాటంలో మెరిసే కుంకుమల అరుణారుణమైన సాంధ్య స్త్రీ పాలభాగంలో సూర్యుడు భాసిస్తూ ఉన్నాడు. అప్పుడే వచ్చి వెలసిన వాన వల్ల చెట్ల ఆకులి మీది నీటి బిందువులు లాగానే ఉన్నాయి. వాటి ద్వారా ప్రకాశించే సూర్యకిరణాలు వర్ణ విశ్లేషణము పొందుతూ ఉన్నాయి. ప్రకృతి ఇంత రమణీయంగా ఉన్నా అప్పుడే సాయంకాలం టపాలో వచ్చిన ఉత్తరం చదివేసరికి లలిత మనసు 1000 వ్రయ్యలయ్యింది. తను ఓ ముష్టి కట్టే అంతే. అప్రయత్నంగా ఆమె దృష్టి గోడకు వేలాడుతూ ఉన్న క్యాలెండర్ కేసి తిరిగింది. ఈ దినం జూన్ 15. రేపటితో తనకు 25 సంవత్సరాలు నిండుతాయి. అంటే తను తన జీవితంలో 25 వసంతాలు చూసిందన్నమాట. వసంతం అన్నమాట జ్ఞప్తికి వచ్చేసరికి బెబ్బులను చూచిన లేడిలా విహ్వలంగా త్రుళ్ళిపడింది. తన జీవితము ఆద్యంతము కూడా ఎడతెగని మధుర వసంతంగా మారుస్తాను అన్నాడు చక్రపాణి. కడకు ఇలాగయ్యాడు. సంవత్సరానికో వసంతం చొప్పున 25 సంవత్సరాలలో 25 వసంతాలు వచ్చి ఉండవచ్చు. తనకు జీవితంలో గ్రీష్మము వసంతము ఈ రెంటి మధ్య ఉన్న భేదం తెలుసుకునేసరికి 15 దాటిపోయాయి. తర్వాత తనకు శవజాగరణ చేసిన రాత్రిలా గడిచిన 10 సంవత్సరాలు తెలుసు. అంతేకాని వసంతాలు కాదు. తన జీవితంలో వసంతం తన ప్రభావాన్ని ఎన్నడూ చూపలేదు. సరికదా, తన జీవితంలో వసంతం అనదగ్గ మధురమైన కాలం ఇంచుమించు లేదు అనే చెప్పాలి. ఈనాటికి కూడా పికకూజితానికి గుడ్లగూబ అరుపుకు మధ్య ఉన్న తేడాను గుర్తించే శక్తి లేదు తనకు. నిజం చెప్పాలంటే జీవితంలో తను నలుపు తెలుపుల మధ్య పడి నలిగిన వాటి మధ్య కూడా భేదం కనిపించలేదు తనకి. ఏకాంతంగా కూర్చుంటే తన 25 ఏళ్ల జీవితాన్ని పూర్తిగా సింహావలోకనం చేయడం లలితకు అలవాటు. ఈనాడు కూడా అంతే జరిగింది. అవి ఇంకా తనకు పైట నిలువని దినాలు. మబ్బులేని వర్షంలా హఠాత్తుగా ఊడిపడ్డాడు సత్యంబావ. తనప్పటికి భావన చూచి 2 సంవత్సరాలైంది. ఇంతలో ఎంత మార్పు! బక్కపలచగా పీలగా ఉండే బావ పుష్టిగా తయారయ్యాడు. తన వచ్చిరాని మీసాలను సన్నగా దిద్దించాడు. బావకి ఎదురెళ్ళటానికి కూడా చెడ్డ సిగ్గేసింది తనకు. ఇప్పుడే ఇంత సిగ్గైతే ఎలాగే, రేపు వాడి పెళ్ళామైనప్పుడు ఎలా కాపురం చేస్తావు వాడితో అంటూ పరిహసించింది అమ్మ బావ కేసి చూస్తూ. బావ తన కేసి చూసి ఓ వెన్నెల లాంటి చిరునవ్వుని విసిరాడు. ఆ నవ్వు చూస్తే తనకు దేహము ఆద్యంతము మంచి గంధం పూసుకున్నట్లుగా అయ్యేది. సుమారు 10 దినాల తర్వాత బావ వెళ్ళిపోయాడు. ఎందుకో కానీ బావ వెళ్ళిన దినం ఏమీ తోచలేదు తనకు. తర్వాత 2 సంవత్సరాల్లో 3 సార్లు వచ్చాడు బావ. ఒకసారి అతను వచ్చినప్పుడు తనకు తీవ్రమైన జ్వరం. మరోసారి వచ్చినప్పుడు ఒక దినమైనా ఒక్క రోజైనా ఉండలేదు. సూర్యోదయంతో వచ్చి సూర్యాస్తమయంతో వెళ్ళిపోయాడు. ఇంజనీరింగ్లో సీటు దొరికింది. త్వరగా రమ్మన్న వాళ్ళ నాన్న టెలిగ్రామ్ చూచి. మరింకోసారి అతని రాకను గురించి తనకిప్పుడు సరైన జ్ఞాపకమే లేదు. ఈ 2 సంవత్సరాల్లోనూ తనలో ఎన్నో మార్పులు వచ్చాయి. తన సహజ సౌందర్యానికి యవనం శోభను ఇంపు చేకూర్చింది. యవన ఆగమనంతో తన హృదయంలో వింతగా చిలిపిగా కోరికలు రేగేవి. తనకోసారి బావ కల్లో వచ్చాడు. చిత్రమేమిటంటే రాత్రి బావ కల్లో రావటం, తెల్లారేసరికల్లా బావే రావడం. రాగానే తన్ను చూచి అరెరే లలిత ఎంత పెద్దదయింది అన్నాడు బొంగమూతి పెడుతూ. తనకు యవనాగమనంతో శారీరకంగా వచ్చిన మార్పుల్ని బావ గుర్తించాడని తనకు తెలియగానే తన సిగ్గుతో కుచించుకుపోయింది. బావను అమ్మ బడుద్దాయి అనేది, కానీ తను మాత్రం బావను గడుగ్గాయి అని అర్థం చేసుకుంది. బావ వచ్చిన 2వ దినమే వాళ్ళ నాన్న అమ్మ వచ్చారు.
అదేం మాట్లాడుకున్నారో తనకు తెలియదు, కానీ బావకు తనకు పెళ్ళి నిశ్చయించారు. అమ్మ వచ్చి, ఏం అదృష్టమే తల్లి, ఇంజనీరు పెళ్ళాని అవుతావు, ఇక 3 నెలలకంతా అంది ప్రేమగా. 3 నెలలేమిటి మౌఢ్యమట, అది పోగానే నా తల్లి పెళ్ళి అంది అమ్మ తనను ఒళ్ళోకి తీసుకుంటూ. తనకు మాత్రం చాలా నిరాశ కలిగించింది మౌఢ్యం తనకు బావకు అడ్డం రావడం. తన ముహూర్తం కోసం ఉదయం కోసం తామరలా ఎదురు చూచింది. ఆ మధురమైన దినాన్ని గురించి ఎంతో ఆనందంగా, ఎంతో మధురంగా ఊహించుకుంది. కానీ తన్ను సంతృప్తిపరచగలిగినంత వేగం లేదు కాలచక్రానికి. అందుకే తన ప్రతీక్షలో బాధ ఉండేది. అంత మాత్రాన మధురంగా లేదు అని కాదు, అందుకే మధురమైన బాధ అనుకుంది తను. ఈ బాధ నుండి దూరం కావాలని ఎంత ప్రయత్నించినా సాధ్యమయ్యేది కాదు. ఏకాంతంగా కూర్చుంటే మళ్ళీ ఎదురయ్యేది ఆలోచన పరంపర. ఈ విషయాన్ని అందరూ గమనించారు. అప్పుడప్పుడే 10 సంవత్సరాలు నిండిన చెల్లి గిరిజ కూడా ఒక దినం పరిహసించిన సంగతి తనకింకా బాగా జ్ఞాపకం. కాలానికి గమనం ఉందని తెలియజేయడానికేమో ఆ రోజు తన జీవితంలోని వెలుగు నీడలను తనతో సమంగా పంచుకునే భాగస్వామిని అందించే ఒక శుభదినం, ఆ శుభదినం రానే వచ్చింది. పెళ్ళి చాలా సందడిగానే జరిగింది. బావ తన మెడలో మాంగళ్యం కడుతూ ఉన్నప్పుడు వసంతుని ఒడిలో ప్రకృతిలా పులకించిపోయింది తను. గర్భధానానికి ముహూర్తం నిశ్చయించారు. పెళ్లివారు కూడా ప్రయాణాలయ్యారు. బావ తన వద్దకు వచ్చి, వెళ్ళిరానా లల్లి అంటూ ఆగి, వెళ్ళొస్తా అన్నాడు. ఎలాగూ బావకెదురెళ్ళడానికి సైతం సిగ్గుపడే తను బావ ఎద మీద తలపెట్టి కన్నీరు కారిస్తూ, మళ్ళీ ఎప్పుడొస్తారు అంది. ఆ ఏడ్పెందుకే లలన, శ్రీ శ్రీ సత్యనారాయణ అర్థాంగినవైన నీ కురంగ లోచనములలో కన్నీరా, సైరింపజాల అన్నాడు బావ పౌరాణిక నాటకంలో పాత్రధారిలా. తనకంత దుఃఖంలో కూడా నవ్వొచ్చింది. బావకు మట్టి బొమ్మల్ని సైతం నవ్వించగల శక్తి ఉంది. తర్వాత బావ ప్రతిదినం ఉత్తరాలు వ్రాస్తానని వాగ్దానం చేసి వాళ్ళ ఊరు వెళ్ళాడు. అన్నమాట ప్రకారం ప్రతిదినం ఉత్తరాలు రాసేవాడు. బావ మాటల్లాగానే ఉత్తరాలు కూడా తేనెలో స్నానం చేసినట్లుగా వచ్చినట్లుండేవి. అయితే గర్భాధానం 4 రోజులు ఉందనగా ఒక దినం మధ్యాహ్నం కులాసాగా మాట్లాడుకుంటూ అన్నం తింటూ ఉన్నాం. టెలిగ్రామ్ బంట్రోతు వచ్చి టెలిగ్రామ్ ఇచ్చాడు. దాన్ని చదివిన నాన్న మొదలు నరికిన వృక్షంలా కూలిపోయాడు. నీకి వయస్సులో పసుపు కుంకుమ కరువయ్యాయి తల్లి, నూతిలో గొంతుకలా ధ్వనించింది నాన్న కంచుకంఠం. తనో క్షణం అలాగే మ్రాన్పడిపోయింది. తర్వాత భయం, నిస్సహాయత, విహ్వలత ముప్పిరిగొన్న ఓ కేక వేసి పడిపోయింది తను. అంతే తనకు తెలుసు. మళ్ళీ వాస్తవ ప్రపంచంలోకి వచ్చేసరికి తన చుట్టూ కూర్చొని అందరూ కూడా కళ్ళు తుడుచుకుంటున్నారు. తన తలకో కట్టుంది. బావ నాగుపాము కాటు వల్ల మరణించాడని చెల్లికి అమ్మ చెబుతుంది. ఆ క్షణంలో తన మెదడలా ఉందో వర్ణింప సఖ్యము కాదు. సుఖంగా సాగిపోతుంది అనుకున్న తన జీవిత నౌక తెరచాపలి ప్రళయ జంఝా నిలాల తాకిడికి చిరిగిపోయాయి. తనొక ప్రళయాగ్ని జ్వాల. తనను దరిచేరిన బావ చక్రపాణిల జీవితాలు బుగ్గైపోయాయి. ఆనాటి నుండి తనకు కావలసిందల్లా ఏకాంతం. తర్వాత చెల్లి గిరిజ. తనకు మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్లు అమ్మ నాన్నతో చెబుతుంటే కర్ణాకర్ణిగా విన్నది తాను. ఆనాడే తెలిసింది తనకు అంగారక దోషం ఉన్నదని, తనని ఎవరు పెండ్లాడినా వారు బ్రతకరని. ఆ విషయం తెలియగానే తన తల మీద పిడుగుపడ్డట్టయింది. తన్ను పెళ్ళాడకుంటే బావ బ్రతికేవాడు. శిక్షాస్మృతులు, న్యాయస్థానాలు తనను హంతకి అనలేకపోయినా నైతికంగా తను హంతకి. తనకింకా వివాహం అనవసరం, మరో ప్రాణం తీయడానికి సంసిద్ధురాలు కాదని నిష్కర్షగా చెప్పింది నాన్నకు. అంతే.
ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అందానికి, రాగానికి, అలంకరణకు, పసుపు కుంకుమలకు దూరంగా ఉంటుంది తను. తన బాధ చూడలేకేమో నాన్న చాలా దినాలు బ్రతకలేదు. చెల్లి గిరిజ ఎదగటంతో పాటే అమ్మ ఉడిగిపోయింది. ఈనాడు గిరిజ పరిపూర్ణ యవనవతి. తనకు ఆ వయస్సులో ఉండిన మనఃప్రవృత్తులను బట్టి చూస్తే ఈనాడు గిరిజ పెళ్ళిడుకొచ్చిన పిల్ల. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న తన జీవితానుభవం గిరిజను గూర్చి తీవ్రంగా యోచించడానికి కారణభూతమైంది. ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ గడియారం 6 గంటలు కొట్టింది. గంటల గణగణల్లో వినబడనట్లుగా గిరిజాదేవి గారు అంది బయట నుండి ఒక పురుష కంఠం. ఎవరు అంటూ తలుపు తీసింది లలిత పరిపరి విధాలా యోచిస్తూ. నేనండి, ఉమాపతిని, మీ గిరిజాదేవి గారి కాలేజీ మేట్ని అంటూ ప్రవేశించాడో యువకుడు. వయస్సు సుమారు 25. నిండైన విగ్రహం. దువ్వెనకెదురు తిరిగి ఎర్రని ముఖం మీద పడే ఒక వెంట్రుకల పాయ. నల్లని దట్టమైన కనుబొమల క్రింద ఉమాపతి చాలా తెలివైనవాడని, అవి చూస్తూ ఉండగా ఎవరూ అబద్ధం ఆడలేరని తెలిపే కళ్ళు, మధురంగా మందరంగా పలికే కంఠస్వరం. గిరిజాదేవి గారు లేరు? ఆలోచనలకు కళ్ళెం వేస్తూ ప్రశ్నించాడు ఉమాపతి. నాకు తెలీదు అని విసురుగా అనబోయి, మరి మ్యాట్నీకి వెళ్ళిందండి, వస్తుంది అనింది లలిత తనకు తెలియకుండానే. ఆ మెరిసే ఉమాపతి కళ్ళు చూస్తుండగా అబద్ధమాడలేరు అన్న విషయాన్ని నిరూపిస్తూ. ఉమాపతి ముఖంలో కాస్త నిరాశాద్యోతకమై మెరుపులా మాయమైంది. మీరేం చదువుకుతున్నారు? ప్రశ్నించింది లలిత తన ఉత్కంఠను అణుచుకోలేక. బిఏ మ్యూజిక్ ప్రతిధ్వనిలా జవాబిచ్చాడు ఉమాపతి. అతని కంఠంలో వళి రెండూ పెనవేసుకొని కంఠానికి మాధుర్యాన్ని ప్రసాదించాయి. ఉమాపతి మంచి మాటకారి. ప్రతి విషయాన్ని తను స్వంతంగా యోచించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోగలిగిన భావుకుడు. డార్విన్ సిద్ధాంతం మొదలు మార్క్సిజం వరకు, సరిగమల మొదలు కల్పనా స్వరాల వరకు, ఒలింపిక్ పందేల నుండి ఆస్ట్రేలియా టెన్నిస్ ఆటగాళ్ళ వయసుల వరకు అన్నీ తెలుసు ఉమాపతికి. అతనితో మాట్లాడడానికి కూర్చుంటే సూర్యోదయ సూర్యాస్తమయాలు మరిపించగల శక్తి ఉంది అతనికి. లలిత ఉమాపతి మాటల్లో పడ్డ కాసేపటికే గ్రహించింది ఈ విషయాల్ని. లలితకు అప్పుడే తెలిసింది తాము 2 గంటల సేపు మాట్లాడామని. నేను వెళ్ళొస్తానండి, గిరిజగారు వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అంటూ గడియారం కేసు మరోమారు చూచి బయలుదేరాడు ఉమాపతి. వచ్చే వేళ అయింది, కూర్చోండి అంది లలిత. ఎవరినో చాలా ముఖ్యమైన పని మీద కలుసుకోవాలంటూ వెళ్ళిపోయాడు ఉమాపతి. ఎంత కమ్మగా మాట్లాడతాడు. అతడు మాట్లాడుతూ ఉంటే ఎవరైనా సరే నాగస్వరం ముందు నాగంలా మంత్రముగ్ధులు కావలసిందే అనుకుంటూ అతను వెళ్ళిన వేపే చూస్తూ నిల్చుంది లలిత. ఉమాపతితో కాసేపు మాట్లాడితే అతనికి సిగరెట్లు కాల్చడమన్నా, విశ్వనాథ్ గారి నవలలన్నా, శ్రీశ్రీ గేయాలన్నా, అరేసెల్ తత్వశాస్త్రమన్నా, ద్వారం నాయుడు గారి ఫిడేలు వినడమన్నా చాలా ప్రీతి అని అర్థం చేసుకోవచ్చు. ఏమే అలా నిలబడ్డావు, చీకటిని చూస్తూ పోతపోసిన విగ్రహంలా అని గిరిజ వచ్చి వీపురు చరిచేంతవరకు కూడా లలిత ఈ వాస్తవ ప్రపంచానికి తిరిగి రాలేదు. లలితకు యుద్ధానికి సిద్ధంగా లేని వాణ్ణి ఎవరైనా హఠాత్తుగా ఎదిరించినట్లయింది. గిరిజ హఠాత్తుగా తనను పలకరించడం. కాస్త తెప్పరిల్లి, ఏం లేదే, ఊరికే అలా నిల్చున్నా అన్నట్టు మీ సూదంటురాయి వచ్చి వెళ్ళాడు, మహాఘటికుడులే అంది. ఎవరు? గిరిజకు విషయం పూర్తిగా అర్థం కాలేదు. మీ మ్యాజిక్ చేసే మ్యూజిక్ ఉమాపతి. ఎంత మధురంగా మాట్లాడతాడని 2 గంటలు 2 నిమిషాల్లా గడిచిపోయాయి. చాలా తీయగా మాట్లాడతాడు. ఎటువంటి వారైనా సరే అతని అభిప్రాయాలను, అతని మాటలను విన్నాక ఒప్పుకోవలసిందే. లలితలో తన జీవితంలో చూడని హుషారు చూసేసరికి గిరిజ చకితురాలైంది. ఉమాపతి రాక, అతని మాటకారితనం, అక్కయ్య హుషారు, అక్కయ్య ఉమాపతులు 2 గంటల సంభాషణ, తేనె తెట్టుపై తేనెటీగల్లాగా గిరిజ మెదడును పరస్పర విరుద్ధమైన ఊహలు ముసురుకున్నాయి. కానీ అక్కయ్య నిర్మల హృదయాన్ని శంకించడానికి సాహసించలేదు గిరిజ హృదయం. 2 ఋతువులు గడిచాయి.
సుమారు రాత్రి 10 అయింది. మేలు ముసుగులోని యువతి ముఖంలా పలచని మబ్బులు చాటున చంద్రుడు మందంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. అక్కయ్య ఇంకా ఇంటికి రాలేదని భోజనమైనా చేయకుండా గిరిజ లలిత కోసం కాచు కూర్చుంది. 10 అయినా ఇంకా లలిత రాలేదు. గిరిజ మనసు యథామేఘ పరివృతమై ఉంది. లలితను గూర్చి అనేక భావాలు, అభిప్రాయాలు కెరటాల్లా వచ్చి వెళుతున్నాయి. గదిలో దీపమైనా లేకుండా ఏమే అలా కూర్చున్నావు అంది గిరిజ తల్లి. అక్కయ్య రాని ఒకేసారి భోంచేస్తాం అంది గిరిజ అన్యమనస్కంగా. తన భవిష్యత్తుని చాలా ఉజ్వలంగా ఆనందమయంగా చిత్రించుకుంది. కానీ తన జీవితం తమఃక్రాంతమైపోయేలా ఉంది. ఒకరినొకరం అర్థం చేసుకొని ఎంతో అన్యోన్యంగా ఉంటున్న తమ మధ్య ఈ లలిత ఎందుకు అడ్డుపడాలి? మంచి చీరైనా కట్టుకోవడానికి సైతం ఇష్టపడని అక్కయ్య ఇప్పుడు స్నోలు, పౌడర్లు రాసుకునేదాకా వచ్చింది. ఏమిటి విప్లవం లాంటి మార్పుకు కారణం? లలిత ఉమాపతుల మధ్య ప్రేమ, ఆకర్షణ ఉన్నమాట నిజం. అదే నిజమైతే తన జీవితం చంద్రుడు లేని రాత్రులు కావడం కూడా నిజం. ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ తలుపు తెరుచుకొని లలిత ప్రవేశించింది. తెల్లని చీర, నల్లటి వెల్వెట్ జాకెట్ చాలా నవనాగరికంగా కనబడింది లలిత. అగ్నిపర్వతంలోని లావాలా కొతకొతలాడాయి గిరిజ మెదడులోని ఆలోచనలు. శబ్దరూపం దాల్చడానికి విఫల ప్రయత్నం చేశాయి గిరిజ హృదయంలోని భావాలు. ఏమే ఇంకా భోజనం చేయలేదు? బట్టలైనా మార్చుకోకుండా కూర్చున్నావు? ఏకాదశి ముఖంతో అంది లలిత చెప్పులు విడిస్తూ. ఏం ప్రేమ, నటనను కూడా నటించినట్లుగా లేకుండా నటించడం నీకు బాగా తెలుసు అనుకుంది గిరిజ. చెల్లాయి వద్ద నుండి జవాబు రాకపోయేసరికి లలిత నవ్వుతూ, మాట్లాడవేమే మొద్దు, రా భోంచేద్దాం అంటూ గది వెలుపలకు నడిచింది. ఏమేమో అనాలనుకున్నా ఏమీ అనలేకపోయిన తన అసమర్థతను నిందించుకుంటూ లలితను అనుసరించింది గిరిజ. భోజనాల వద్ద ఎవ్వరూ మాట్లాడలేదు. లలిత ఏమైనా ఉమాపతి ఊసెత్తితే ముఖం వాచేలా చివాట్లు పెట్టాలి అనుకుని కాచుకుని కూర్చుంది గిరిజ. ఏమో కడుపులో కలియబెడుతుందే అన్నది లలిత మళ్ళీ గదిలోకి వచ్చి కూర్చున్న తర్వాత. గిరిజకి ఇదే మంచి అవకాశం. ఇలాంటి అవకాశం రావడం జన్మానికి శివరాత్రి. వేవిళ్ళేమో మాటకు పొదును పెట్టి వజ్రాయుధంలా ప్రయోగించింది గిరిజ. లలిత కంఠంలో భయం ధ్వనితమైంది. నాకు తెలుసు, పిల్లిలా కళ్ళు మూసుకొని తప్పు చేస్తూ ఎవ్వరికీ తెలియదనుకుంటున్నావు. నీ రంగు రింగు చూపి ఉమాపతిని నాకు కాకుండా చేశావు. నా బ్రతుక్కి చిచ్చు పెట్టావు. నీదో భస్మాసుర హస్తం. భావను చక్రపాణిని నాశనం చేశావు. ఉమాపతినైనా బ్రతకనియ్యి. ఆవేశంలో మరి మాట్లాడలేకపోయింది గిరిజ. 2 క్షణాల తర్వాత విస్ఫులింగాలు చిమ్మే కళ్ళతో లలిత కేసు చూసింది. లలితలో చేష్టలు ఉడిగిపోయాయి. మరి 2-3 క్షణాలు గడిచాయి. జవాబైనా ఇవ్వకుండా లేచి తూలుతూ వెళ్ళిపోయింది లలిత. ఆనకట్టను త్రెంచుకొని ప్రవహించే ఉత్తుంగ తరంగ సంయుక్త అయిన ఝరిణీ ప్రవాహంలాగా దుఃఖం పొర్లిరాగా మంచంపై పడి గొల్లుమంది గిరిజ. మరుసటి రోజు సుమారు 6-7 గంటలైంది. గిరిజ పడక మీద నుండి లేచింది. రోజు తన్ను నిద్రలేపటం అలవాటు. రాత్రి జరిగిన సంఘటన వల్లనేమో ఈరోజు లలిత లేపరాలేదనుకుంటూ ముఖం కడుక్కోవడానికి బయలుదేరింది తన గదికి. స్నానాల గదికి త్రోవలోనే ఉంది లలిత గది. లలిత గదిలో ఇంకా దీపం వెలుగుతోంది. తామరలు సూర్య దర్శనం చేసుకోకముందే లేచి తన దర్శనం చేసుకునే లలిత గదిలో ఇంకా బెడ్ లైట్ వెలగటమేమిటి అనుకుంటూ తనకిష్టం లేకపోయినా తొంగి చూసింది గిరిజ. లలిత పొరుపు మీద లేదు. దీపం వెలుగుతుంది. తనకు తెలియకుండానే లోపలికి వెళ్ళింది గిరిజ. గిరిజ మెదడు లైట్ హౌస్లా భ్రమించింది. మెదడులో లేనిపోని ఆలోచనలు తిరిగాయి. మెదడు ఆలోచనలను తయారు చేసే కార్ఖానాలాగా పనిచేయసాగింది. ఇంతలోనే అమ్మ వచ్చే విషయం తెలుసుకొని చాలా భయపడింది. ఇరుగు పొరుగులు వాళ్ళు వచ్చారు ఆమె ఏడ్పు విని. గిరిజ ఇష్టం లేకపోయినా ఉమాపతి కోసం మనిషిని పంపింది. ఉమాపతి ఉదయం నుండి ఇంట్లో లేడని వెళ్ళొచ్చిన మనిషి చెప్పాడు. ఆ జవాబు విని బిగ్గరగా నవ్వాలనిపించింది గిరిజకు. కానీ గిరిజ తల్లి జానకమ్మ మాత్రం తోటలు, దొడ్లు, బావులు వెతికిస్తోంది. గిరిజ హృదయంలో శ్మశాన ప్రశాంతం విలయ తాండవం చేస్తూ ఉంది.
లలిత కోసం బావులు చెరువులు వెతికించడం వృధా అని గిరిజ భావం. ఉమాపతితో లలిత ఏ అనిర్వచనీయ ఆనంద స్వర్గసీమల్లోనూ విహరిస్తూ ఉంటుంది. ఈ ముక్క తల్లికి చెబుదామని చాలాసార్లు అనిపించినా చెప్పే ధైర్యం లేకపోయింది గిరిజకు. సుమారు 1:05 కావస్తున్నా ఈ వేళకు ఇంట్లో పోయి రాజయ్యలేదు. గిరిజ మనసు ఆలోచించేటువంటి పరిధిని దాటిపోయింది. ఏమో మనిషిని పంపారట నా కోసం అన్నాడు ఉమాపతి గడపలో కాలు పెడుతూనే. ఈ మాట తను అడిగిన తీరు చూస్తే ఏదో విధంగా ఉంది కంఠస్వరంలో. ఫలానా భావం ధ్వనితమైంది అని చెప్పడం కూడా కష్టమే. ఉమాపతి కంఠస్వరం విని వెనక్కి చూచింది గిరిజ. తన మనస్సులోనిదంతా వెళ్ళగక్కాలనుకుంది. కానీ ఉమాపతి ముఖం చూచి అనలేకపోయింది. గిరిజ. లలిత అసంపూర్తిగానే అందుకుంటూ ఉంది. కానీ పూర్తి చేసింది ఉమాపతి వాక్యాన్ని. ఎక్కడా ఆతృతగా ప్రశ్నించాడు ఉమాపతి. నువ్వు దాచిన చోటులో ఉక్రోషం పట్టలేక అనేసింది గిరిజ. ఉమాపతి ముఖంలో చెప్పదగ్గ మార్పేమీ రాలేదు. ఎండుటాకుల గలగలలాంటి ఓ చిన్న నవ్వు నవ్వి కోటు జేబీలో నుండి గిరిజకు ఇచ్చేది అని వ్రాయబడి ఉన్న ఓ ఉత్తరం ఇస్తూ, ఇంచుమించు ఇలాంటి ఉత్తరమే నాకు రాస్తూ నీకు ఈ ఉత్తరాన్ని కూడా అదే కవరులో పంపింది లలిత అన్నాడు ఉమాపతి. గిరిజ ఉత్తరాన్ని అందుకుంది. లలిత దస్తూరియే చదవసాగింది. గిరిజ. నాకున్నది ఒకే హృదయం. అది బావకు ఓసారి ఇచ్చేశాను. ఉమాపతికి ఇవ్వడానికి మరో హృదయం నా దగ్గర లేదు. నాలో మార్పు చూచి నువ్వు దురభిప్రాయపడే ఉండవచ్చు. నన్ను బాగా అర్థం చేసుకున్న ఉమాపతి, మీరు ఈ విధంగా ఉంటే స్వర్గాన ఉన్న మీ బావగారికి శాంతి లేదు. సంతోషంగా ఉండి మీ బావగారి ఆత్మకు శాంతి చేకూర్చండి అన్నాడు. ఆనాటి నుండి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాను. కానీ నా వల్ల అది సాధ్యమయ్యేది కాదు. నాకు నీ క్షేమం కన్నా అధికమైంది మరొకటి లేదు. నువ్వు ఉమాపతిని పెండ్లాడి కలకాలం హాయిగా ఉండు. నా కోసం నీ అన్వేషణ నిరర్థకం. నీ అక్క లలిత. ఉత్తరాన్ని చదివిన గిరిజ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. మనుష్యుల్లో కనబడిన దైవిక శక్తి లలిత. అలాంటి అక్కయ్యను కోల్పోయినందుకు వలవలా ఏడ్చింది. ఉమాపతి కనుకొలుకుల నుండి 2 అశ్రు బిందువులు రాలాయి. పద, నీ అక్కకు నమస్కరించి నీ పాపాలను ప్రక్షాళితం చేసుకుందువు గాని. లలిత గదిలోకి నడిచాడు ఉమాపతి. గిరిజ మౌనంగా యాంత్రికంగా అనుసరించింది. గదిలో ప్రవేశించగానే లలితకు వచ్చిన కవర్ ఒకటి వారిని వెక్కిరిస్తున్నట్లుగా కనబడింది. ఉమాపతి ఉత్తరాన్ని అందుకున్నాడు. కంటి పాపలపై అశ్రుబిందువులు ఉండడం వల్ల ఉత్తరంలోని అక్షరాలు సరిగా కనబడడం లేదు. విశ్వ ప్రయత్నం మీద కృధాపూరితమైన కంఠస్వరంతో చదువసాగాడు. లలితాదేవి గారికి నమస్కారాలు. ఈ ఉత్తరం బద్రీనాథ్ నుండి అందుకున్నందుకు మీరు చాలా బాధపడతారు అనుకుంటున్నాను. నేను ఒక దినం మీ నిర్మలమైన హృదయాన్ని అర్థం చేసుకోకుండా మీరిచ్చిన చనువును దుర్వినియోగం చేసి మీ జీవితాన్ని ఎడతెగని మధుర వసంతం చేస్తాను. మీకు ఇష్టమేనా అన్నాను. మీరు అషడ్వర్గాలను జయించిన విరాగినిలా నవ్వి నాకంటే మంచి అమ్మాయిని చూసి పెండ్లాడు అని సలహా ఇచ్చారు. నా తప్పును క్షమిస్తూ 6 దీర్ఘమైన సంవత్సరాలు అన్వేషించాను. మీకంటే ఉత్తమరాలు నాకు అగుపడలేదు. అందుకే బద్రీనాథ్ చేరి సన్యసించాను. ఆనాడు నేను చేసిన తప్పుకు క్షమాపణైనా వేడుకోకనే చేసుకున్న పాపం నన్నీ విధంగా ఈ శైత్య కనిలో కూడా అగ్నిజ్వాలై దహించి వేస్తోంది. నన్ను క్షమించండి, నేను పాపిని. ఇట్లు మీ సోదరుడు చక్రపాణి. ఉత్తరాన్ని పూర్తి చేసి ఉమాపతి లలిత దేవత అంటూ ఆమె ఫోటోకు నమస్కరించాడు. గిరిజ కూడా నమస్కరించింది. 2 రోజుల తర్వాత లలిత కోసం పిచ్చి పట్టిన వాడిలా తిరిగి వచ్చిన ఉమాపతిని చూసి అక్కయ్య కనబడలేదు అంది గిరిజ. అందుకు జవాబుగా కోటు జేబులోంచి పత్రికను తీసిస్తూ ఇది చదువు అన్నాడు. రైలు క్రింద పడి యువతి మరణం. తెల్లని చీర, నల్లని వెల్వెట్ జాకెట్టు ధరించిన గుర్తు తెలియని ఓ యువతి ఈరోజు బాంబే ఎక్స్ప్రెస్ క్రింద పడి మరణించింది. వారసులెవరూ రానందువల్ల పోలీసులే దహనం చేశారు.
చచ్చిన తర్వాతనైనా మన చేతులతో దహనం చేయబడి మైలబడలేదు లలిత అన్నాడు మైలబడలేదు లలిత అన్నాడు ఉమాపతి. గిరిజ జానకమ్మల హృదయాలు దుఃఖంలో కరిగి కళ్ళగుండా ప్రవహించాయి. ఈ కథ వల్లంపాటి కథల్లో మొట్టమొదటి కథ. ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో 1958 జూన్ 11వ తారీఖున ప్రచురితమైందండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు క్షీరపురము సాగర తీరము.